మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పైన ఒక కామెడీ ఫైట్ జరగబోతుంది. సో మరి ఆ ఫైట్ లో ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారు, అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. How are you? Are you exciting to watch? Oh, very exciting. I like it. ఈ రోజు మన స్టేజ్ మీద చాలా పెద్ద ఫైట్ జరగబోతోంది. But you will be the witness of this fight. 1 minute. Hey, hey, hey. ఈ రోజు మై కోర్టులో రాబోతున్నారు జాన్ సీనా. John Cena, where are you from? Purple పక్కన New York. తమ్మున మొగలమన రాజా. నేను కూడా దమ్ముని మగాడికి వస్తున్నా. నాకు డౌటే నీ మీద. నీకోసం ఒక అపోనెంట్ పిలుస్తాను. లెట్ మీ ఇన్వైట్ హిమ్. ద అపోనెంట్. తొందరగా మీరు గెలుస్తారని నమ్మకం ఉందా ఈ ఫైట్ లో? నేను గెలిస్తే ప్యాంటు షర్టు రెండు ఇప్పి ఎగరేస్తా. నేను గెలిపించే బాధ్యత నాది, బట్ మాట మీద నిలబడు. ఒకసారి లెగ్ నట్ అన్నమా. లెగ్ నట్ అన్నా. కొంచెం వెనక్కాను. థ్యాంక్ యూ. మీకు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఫైట్ లో? మోర్ దెన్ 20 years. ఓకే, నేను అడిగింది బాక్సింగ్ లో కాదు. నేను బాక్సింగ్ గురించి చెప్పలా. యు నాడి. మిస్టర్ రాక్ అండ్ జాన్ సీనా, మీరిద్దరు ది ఫస్ట్ టైం హిస్టరీలో ది వరల్డ్ లో కలబడిపోతున్నారు. ఎలా ఉంది? హౌ డు యు ఫీల్ టుడే? నాకు తల. ఓకే, టెల్ మీ. నాకు మామూలుగా దూరం నుంచి మాట్లాడచ్చు. ఏంటది మొహమ్మద్? ఫైట్ స్టార్ట్ చేయండి. ఓకే, రెడీ. ప్లీజ్ గెట్ ఇన్ ది రింగ్. ఓకే. వాడు మొత్తం పిసికేస్తున్నాడు. ఫస్ట్ రౌండ్ అయిపోయిందాగే. ఎందుకు నా మీద పడుతున్నారు మీరు? ఒక్క నిమిషం జరపవా? థ్యాంక్ యూ. The second round will begin. Ready, 3, 2, go. Who's going over the top rope? Hey, one go do. ఎందుకు పట్టుకున్నావు? నేను ఉన్నాను కదా, నన్ను పట్టుకోవచ్చు కదా. ఫైట్ రాడా? నువ్వు వాడిని పట్టుకోక నిన్ను పట్టుకోమంటావు. నన్ను పట్టుకుంటే నువ్వు గాట్ ఇట్. థ్యాంక్ యూ. కమ్రే రెడీ. థర్డ్ రౌండ్ రెడీ. అరే సన్నీ, నువ్వు రారా. నా 90 ఉంది, అయిపోయిన తర్వాత వస్తే అప్పటి వరకు కానీ. ఫైట్ టుగెదర్. Both people still support.
నువ్వు రిఫరీవా ఇంకేమన్నా పట్టుకుంటే కొనుక్కుంటా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ పట్లారేస్తున్నావు Actually, back to back matches. There is no gap. That's what I'm pinning. నా వైపు ఫైట్ చేయడానికి ఎవరు లేరు ఎవరో ఒకరు పెట్టొచ్చు కదా నీ వైపు అయితే ఎవరు రారు కానీ ఆపోజిట్ అయితే నేను ఉంటాను. ఆపోజిట్ లో ఉంటాను ఇద్దరం బాగా కొట్టుకొచ్చేదా. Mr. Rock, you're so funny. ఎవరిని కొట్టలేకపోతున్నావు. Come on, you want energy? సమ్ ఎనర్జీ. No. Okay, fight together. ఎవరు అపోనెంట్ వాడా నువ్వా నీ మీద జంపేది వాడి మీద జంప్ అవ్వాలి And వాళ్ళు ఎవరు నన్ను రిగ్రెట్ చేయలేదు. The first time you regretting me. He's rejecting me. పేరుతో మాట్లాడుకుంటారండి ఫైట్ చేయకుండా ఫైట్ చేయనివ్వు. Okay. What a counter! No, గెలిపించేస్తా. Okay. Hey! What a counter! Oh wow, that was One, Yes! two, three. Yeah! బెల్ట్ ఇవ్వు. మీకు మాట చెప్పడం మర్చిపోయాను. ఈ బెల్ట్ వేరు నేను వేరు కాదు. ఈ బెల్ట్ అయితే ఎవరికైతే తెలుతుందో ఆ బెల్ట్ తప్పుడు నేను కూడా వాళ్ళకి. Are you ready for that? సరే ఓకే అదా జటిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు జటిల్లు పట్టు వెచ్చర పెంచి పట్టు. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ కూడా అనలేము ఏమంటాం దీన్ని. ఎందుకంటే మామూలుగా స్కిట్ అంటే పంచెస్ ఉండాలి, డైలాగ్స్ ఉండాలి. ఓన్లీ ఎనర్జీ. శ్రీను, సుధీర్ అండ్ నరేష్ మీ యాక్షన్స్ తోనే మొత్తం డైలాగ్స్ వచ్చేస్తున్నాయి, పంచెస్ అన్ని వచ్చేస్తున్నాయి. అసలు శ్రీను, నరేష్ అయితే మరీ టూ మచ్ అబ్బా. సుధీర్ ఆడేసుకున్నారు ఇద్దరు కలిసి. నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అండ్ చూడటానికి ఎనర్జీగా అనిపించింది. చాలా బాగుంది. లేలా గారు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, సూపర్. నిజంగా ఇది స్కిట్ లాగా ఉండలేదు, ఒక WW షో చూసినట్టు ఉండింది. మేమంతా బాగా ఎంజాయ్ చేసాము. సూపర్. మన ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ పై CPL జరగబోతుంది, క్రికెట్ ప్రీమియం లీగ్. మరి ఈ మ్యాచ్ లో పోటీ పడడానికి సుధీర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. మరి ఆ మ్యాచ్ గెలుస్తారా లేదా తెలియాలంటే వాళ్ళు వెల్కమ్ చేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. ఇవాళ నువ్వు వేసే ప్రతి బాల్ కి 6 కొడతా. ఇలాగే చాలా మంది ఛాలెంజ్ చేశారు, ఒక్కడు కూడా 6 కొట్టలేపాడు. నాకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ ఒకటే. అయితే ఇవాళ నా బౌలింగ్ లో నేను అవుట్ చేస్తా. అంత లేదు. ఎందుకు? నేను ఆడ బౌలింగ్ లో అవుట్ అయిపోతా. ఇవాళ మీరు ఓడిపోతారు, మేమే గెలుస్తాం. గెలిచేది మేమే. అది అవ్వని పని. ఈ మ్యాచ్ ఆడలేదు. పని పోదాం. ఉప్పల్లో నేను బౌలింగ్ వేస్తే అందరూ నన్ను ఏమనేవారు తెలుసా? ఉప్పల్ బాలు అన్నారా? నువ్వు ఉప్పల బాల్ ఏమో, నేను గచ్చిబౌలి స్టేడియం లో 6 కొడితే గ్రౌండ్ బయట ఇంట్లోకి వెళ్ళేది బాల్ తెలుసా? నువ్వు కొడితే బాల్ ఇంట్లోకి వెళ్ళేదేమో. మా అన్న అయితే రోజు ఇంట్లోకి వెళ్ళి వస్తాడు. మ్యాచ్ గెలవాల్సి అంటే నువ్వు నేను మాట్లాడుకోవడం కాదు, ఎంపైర్ రావాలి. ఎంపైర్ So today we have here Aripappa Avengers and Kondaripappa Khatarnak sir. హలో. Yeah. ఆడికి మంచి పేరు ఇచ్చి మాకు మమ్మల్ని ఇస్తారంటే ఆ కొండరి పప్పు అవెంజర్స్ మాకు ఇవ్వండి. ఆడికి కావాలంటే ఎరిపప్పు ఇవ్వండి. ఈ ల్యాండ్ చాలా అద్భుతమైన ల్యాండ్, చాలా సఫ్ గా ఉంటుంది. గజం 2000 రూపాయలు మాత్రం ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి. గజాలకు కాదు, ఇక్కడ మ్యాచ్ ఆడడానికి వచ్చాం. క్రికెట్ గురించి మాట్లాడు. ఓకే మరి టాచ్ చేద్దామా? నీ కాలేంటి? హెడ్స్. ఇది కాక్టైల్ రెడీ.
ఎస్ హెడ్స్. హెడ్స్. నీదే బ్యాటింగ్. కంగ్రాచులేషన్స్. బ్యాటింగ్ మీదేగా, చూసుకుందాం. రెడీ? బాల్ 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 బాల్. 3 runs. 3 runs. సార్ తీసింది వన్డీనే కదా. ఈ గ్లాసెస్ చూసావా? ఏం glasses? ఇవి 3D గ్లాసెస్. ఒక రన్ చేస్తే 3 రన్లు కనిపిస్తాయి. 3 రన్లు కనిపిస్తాయి. అదేంటి సార్, ఒక రన్ చేస్తే 3 రన్లు కనపడడం ఏంటి? నువ్వు పెట్టుకేది. ఆ, నీ ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఇప్పుడు ఒకడే. అది ఏదో చేసి అవుట్ చేయాలి త్వరగా. That's it. But is it going to be? బాల్ చూడాలని. బాల్ చూడాలని. ఫాస్ట్ ఫాస్ట్ రెడీ. So Marshall's whistle has ended. ఒక టీ చెప్పు. ఒక టీ చెప్పు. ఒక టీ చెప్పు. సార్ అవుట్ అది ఎలిమినబుల్ అవుట్ అది క్లియర్ అవుట్. ఏ కాదే, నేను చూడలేదు బాల్. ఒకసారి థర్డ్ అంపైర్ అడగండి. టీ చెప్పింది థర్డ్ ఎంపైర్ కాడ వెళ్తున్నాడు బయటికి టీకి. ఎలారా బాబు అవుట్ చేసేది? Furniture's disturbed. It's another 5 runs. 5 రన్స్ ఏంటి సార్? 4 కొట్టినప్పుడు ఒకటి తిరిగాడు కదా వీళ్ళు. అది 4, ఇది ఒకటి అంతా 5. 5. రైట్. and that has gone for 6 runs. 10 runs. 10 ఏంటి సార్? కొట్టింది 6 కదా. బాల్ గ్రీస్ దాటితే అంతా 4 పై నుంచి పడితే 6 6 + 4 10. రన్. ఓకే. హలో. అవునా? ఓకే ఓకే. ఏంటి సార్? ఇది అమ్మేసాను. ఇది అమ్మేసాను. Yeah, it looked as if it was. ఇది నేను చూడలా బాల్. ఇది యా అవుట్ సార్, నేను ఒప్పుకున్నా. మనం అవుట్ అయ్యాడు కదా, ఇటు ఎందుకు వచ్చాడు? మనం ఎక్కడ చేసా అవుట్? నువ్వు అక్కడ చేసా. ఇక్కడ ఆడుకోవచ్చు. ఇక్కడ ఆడుకోవచ్చు. చెప్పు. అవునా? తగు తగు తగు. ఓకే, అది అమ్మేసానంటే. స్కోర్ ఎంత సార్? 160. మీరు కొట్టిన 6 10 4 18 కదా సార్ కొట్టింది వాళ్ళు. 3D గ్లాసెస్. ఎంత 3D గ్లాసెస్ పెట్టుకున్నా 18 3 అయితే కనుక 40 50 60 అయింది. 60 దీనిలో చూస్తా 120 అవుతుంది. 120 అవుతుంది. ఏం కాదు, మనకు కూడా 3D గ్లాస్ గా మనం ఒక 20 కొడితే సరిపోద్ది. ఓకే. I think this pitch is so good here. సార్ స్కోర్ ఎంత సార్? మొత్తం 171. 173 కొట్టాలి మీరు. 171 కి 172 కదా సార్ కొట్టడం. మధ్యలో ఇడితే కొట్టందలే రన్నా. రెడీ సార్, మా బౌలింగ్ సార్. ఓ మై గాడ్, 6 అయిపోయింది. రెడీ. 3D గ్లాస్ తీస్తారండి సార్? 6 అయిపోయిందా? కనిపించదు నాకు. రెడీ బాబు, ఈ పక్కన రెడీ సార్. వాట్ ఇస్ దట్ 2 balls? సార్ టైం లేదు, ఫాస్ట్ చేసేద్దామని. 2 బాల్ వేస్తే స్కోర్ ఎలా వస్తుంది సార్? స్కోర్ డబుల్ వస్తుంది కదా. కానీ రే ఏదో ఒకటి చేసి కొట్టరా. రెడీ సార్. ఓకే రెడీ. That was a comfortable catch. He had a bit of. 2 బాల్ అన్నారు 3 వేస్తా. సార్ ఏంటి సార్ ఇది? నీకే ప్లస్ పాయింట్ కదయా. ఆడ ఒకసారి వేస్తే 3 బాల్ వేస్తే 2 సార్లు వేస్తే ఓవర్ అయిపోతుంది అక్కడ. అదేం కొడతాడు? సారీ పవర్ ఓవర్ అయిపోయింది. కానీ రెడీ. But is it going to be in the hands? అవుట్ అంటే తగిలితే ఎవడ నొప్పి వస్తుంది? మీకే నొప్పి వస్తుంది. నొప్పి వచ్చింది, అది ఏం చేయొచ్చు కదా. చేయొచ్చు. అవుట్. సరే Was Bisler. ఇదంతా అమ్మేసి అట్టించా. అట్టించి. నైస్. That's it. But is it going to be in the hands? Yes, it is. అవుట్. నాట్ అవుట్. వై సార్? నాట్ అవుట్. చెప్పు. అవునా? ఓకే. ఏమేం సార్? ఇదంతా అమ్మేసాను. ఎక్కడ ఆడుకోండి. ఆడు బాలే. ఆ ల్యాండ్ అంతా అమ్మేసాను. ఇట్లండి.
ఇప్పుడు నేను ఇక్కడ బౌలింగ్ చేయాలి. Yes. ఇందాక అవుట్ అయ్యో సరిపోదా నీకు? ఆర్డర్ ఎంపై నీకు ఇచ్చింది. అసలు క్రికెట్ గురించి తెలుసా నీకు అసలు? క్రికెట్ గురించి నాకు తెలీదా? క్రికెట్ ని కనిపెట్టింది ఎవరు తెలుసా? ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ కాదు, ఇండియన్స్. ఇండియన్స్ క్రికెట్ కనబడటం ఏంటి? ఇప్పుడు స్వాతంత్ర టైం అంతా మన దేశం అంతా ఎలా ఉంది? క్రిటికల్ కండిషన్. క్రిటికల్ టైంలో వాళ్ళు ప్రైజ్ ఇస్తే ఇచ్చేసేవాళ్ళు. అవును. క్రిటికల్ క్రికెట్ అని పెట్టేసుకున్నారు. క్రికెట్ అని పెట్టేసుకున్నారు. నువ్వు నిజం చెప్పరా? ఎంపైర్ వా రిలీజ్ నీ గ్రౌండ్ ఇదేనేది? నాన్న చాలా బాగుంది అన్న, క్రికెట్ చాలా బాగుంది. సచిన్ అన్న అరే తప్పురా, అమ్మన్ రారే, అమ్మన్ రారే. ధోని ఫోన్ చేసి, సచిన్ ఫోన్ చేసి, ఎవరికి? నీకా? ఫోన్ చేసి నేను చాలా కష్టపడినా. ఎట్లా రా సార్ నువ్వు అమ్మన్ రారే, అమ్మన్ రారే. ఎంపైర్ తీసుకొచ్చి నువ్వేనా? నేనే తీసుకొచ్చా. పెట్టుకో బ్యాట్ నువ్వే. రండి మనం వేరే మ్యాచ్ ఆడుకుందాం. సార్ అమ్మన్ రారే, అమ్మన్ రారే. So, ladies and gentlemen, this was మన ఎక్స్ట్రా CPL. సో రోజా గారు ఎలా అనిపించింది ఈ క్రికెట్ ప్రీమియం లీగ్? వెరీ నైస్ సుధీర్, చాలా బాగుంది. ఆమ్ని గారు ఓవరాల్ గా ఫ్యాంటాస్టిక్. ఎండాకాలంలో ఎండతో పాటు ఆఫర్స్ కూడా బాగా ఉంటాయి. మరి అలాంటి ఆఫర్స్ తో రామ్ ప్రసాద్ ఒక షాప్ ఓపెన్ చేశాడు. మరి ఆ షాప్ లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. दोस्त मेरा दोस्त तू है मेरी जान कसी 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 నీకోసం గిఫ్ట్ పట్టుకొచ్చాను రా. యాపిల్ వాచ్. ఇది డూప్లికేట్ వాచ్ రా, జస్ట్ 3000. తెలుసు, అది 3000 సరే, నేను 50,000 పెట్టుకున్నాను నీకు యాపిల్ వాచ్ ఫీల్ రావాలని. దాని బదులు డైరెక్ట్ యాపిల్ వాచ్ కొనొచ్చు కదా. అమ్మో రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. ఏంట్రా అది భలేగా ఉంది. చాలా స్పెషల్ రా అది. ఏంటి స్పెషల్? నీ పక్కన పడ్డాది చూడు చూడర పిల్ల నాది నెక్కెలిసు గొలుసు. ఆ నెక్కెలిసు గొలుసు పెద్ద పాట ఎక్కడ పెద్దాడా అని చెప్పి భయం వేసి తీసుకొచ్చి. ఫ్రెండ్స్ అంటే మేము సార్, మా ఫ్రెండ్షిప్ గురించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ ఇద్దరు రోడ్డు మీద మాకు 100 రూపాయలు దొరికింది అనుకోండి, చెరుకు 50-50 తీసుకుంటాం. Yes. ఫ్రెండ్షిప్ అంటే 50-50. అదే ఒకవేళ 150 దొరికింది అనుకోండి, 100 తీసుకొని 50 వదిలేస్తాం. 50 వదిలేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ 50-50 Not not 150. 150 not 150. అంతెందుకు, నా బట్టలు ఈడేసుకుంటాడు, ఈడి బట్టలు నేను వేసుకుంటాను. అంత 500 నాకు ఇచ్చే. నా దాంట్లో 1000 రూపాయలు పెట్టింది తీరా. ఇలా అంటామని చెప్పి అది కూడా అందులో పెట్టా, అది కూడా నాదే. అరే చెప్పడం మర్చిపోయాను, నేను ఒక 6 నెలలు ఊరు వెళ్తున్నాను రా. దేనికి రా? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకుని వస్తాను. నువ్వే నా పెళ్లికి మాత్రం రావాలి, ఓకేనా? కంపల్సరీ వస్తాను. హలో డార్లింగ్, త్వరగా వచ్చే. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. ఎంజాయ్ అలాట్. నువ్వు మాత్రం ఎంజాయ్ అక్కడ ఇంట్లో పిల్లని గొడవ చేస్తున్నాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అబ్బా నువ్వు కంగారు పడద్దు. మీ ఇంట్లో ఉన్నారు ఇవాళ? ఉన్నారు. లేనప్పుడు చెప్పొస్తా, లేనప్పుడు చెప్పొస్తా. వాళ్ళు వస్తాయి, వాళ్ళు వచ్చి మాట్లాడదాం, సరేనా? నన్ను నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇదిగో నేను లేకపోతే నువ్వు ఉంటావు లేదు తెలియదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఎవరో ఒకరితో ఉంటాను. అది ఏంటేంటి ఇప్పుడు ఫ్లైట్ లో టాయిలెట్ పోస్తే కింద పడేది, కానీ కింద టాయిలెట్ పోస్తే ఫ్లైట్ లోకి వెళ్ళిద్దా? అర్థం కాలా. నా కోసం నువ్వు ఎన్నాళ్ళు నేను ఎదురు చూడు, కానీ నీ కోసం నేను ఎప్పుడన్నా సరే ఎప్పుడు ఎవరో ఒకరితో కనపడతానే ఉంటా. అది నా ప్రేమ గొప్పదనం. నేను నీకోసం వెయిట్ చేస్తుంటే త్వరగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో, ఓకేనా? నేను కనపడతాను ఎవరో ఒకరితో. ఇల్లు నీటి పెళ్లికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా 6 నెలల తర్వాత. అన్ని పెళ్లి పనులు దగ్గర పడ్డాయి ఇప్పుడే. రే రామప్రసాద్, హాయ్ రా. ఏంట్రా ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు? హ్యాపీయా? నీకేం చెప్పాను రా, పెళ్లికి రావద్దని చెప్పాను నీకు. పెళ్లికి రావద్దంట్రా? వస్తే వచ్చావు కానీ 100 తీసుకో, బయటికి వెళ్ళి భోజనం చేసిరా. బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ తినొచ్చు కదా. క్యాటరింగ్ ప్లేట్ 1000 రూపాయలు రా. నువ్వు అన్న తిన్నావా? తినలేదు. మరి ఎలాగా? పార్సల్ పట్టుకొస్తుంది తనే. దేనికి? 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్, 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్. ఏమండి పరిచయం చేయరా త్వరగా. ఏమే అసలు రా, మీరు నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా. అరే రా. జాంకే ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, నిమ్మకాయలు తాగుతావా? మజ్జిగ తాగుతాడు. మజ్జిగ నీకెళ్ళి తెలుసు? అంటే చూస్తుంటే అర్థమైపోతుంది మజ్జిగ తాగేలాగా ఉన్నాడు. నైట్కి ఏం తింటారా? తలకాయ కూర తింటాడు. వాడికి తలకాయ కూర ఇష్టం. నీకెళ్ళి తెలిసే విషయం? అంటే చూస్తే ఏదైనా తినేలాగా ఉన్నాడు.
రేపు మార్నింగ్ పెళ్లి, ఈరోజు నైట్ ఎంగేజ్మెంట్. ఓకేనా? ఓకే. సరే మామిడికి ఏం కావాలి చూసుకో, వెనక్కి వెళ్ళి పనులు చూసుకొస్తాను. నన్ను పెళ్లి చేసుకోనికి వచ్చేసావా? పద పెళ్లి చేసుకుందాం దా. వద్దు, ఫ్రెండ్ కి మోసం చేయమంటావా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. ఫ్రెండ్ భార్యని ముట్టుకుంటావా? అయినా పర్లేదు మనం పెళ్లి చేసుకుందాం దా. ప్లీజ్ అర్థం చేసుకో, అందంగా పుట్టడం నా తప్పు కాదు. వదిలేమంటావా? ద్రోహి, మా చెల్లి జీవితం నాశనం చేయడానికి వచ్చావు మళ్ళీ. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి రాలా. పెళ్లి కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి పెళ్లి కోసం వచ్చా. ఇంతమందిని ఫీల్ చేయడం ఎందుకు? నేనే ఏదో చేసి ఉండిపోతాను. బాగారు రింగ్ ఏది బాగారు? ఎంగేజ్మెంట్ రింగ్ ఫస్ట్ టైం రా. నా ఎంగేజ్మెంట్ కి ఎవరు లేరు, నేను ఒకనే పిలిచాను. ఆపండి. ఎవడరా అది? నేనే. ఏంట్రా, ఏమైంది? దేనికి ఆపండి? మొత్తం ఆయన నేను చూసాను, నేను ఏం జరిగిందో నువ్వేనే చెప్పాలి కదా. అది కాదని మీరు ఫీల్ అవుతారు. అంత ఎదోలా కనిపిస్తారా నేను? అంటే బావగారు అది You shut up, rascal, you. అరే, ఆ మాత్రం ప్రేమ అర్థం చేసుకోవాలంటరా. చిన్నప్పటి నుంచి మనం కలిసి పట్టుకుపోయినా, కలిసి పెరగకపోయినా నువ్వేంటో నాకు తెలియదు, నువ్వేంటో నాకు తెలియదు. నువ్వు నాకు కాబోయే భార్యవి, ఇంకా భార్యవి కాదు. అర్థమైందా? బావగారు మీరు నువ్వు మాట్లాడద్దు, నువ్వు నా బామర్ది కాదు. వీడికి యాక్టింగ్ నేర్పించండి ఫస్ట్. అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవచ్చా? తాళి కడతావా కట్టవా? అరే నాకు పెళ్లి తాళి కడతావా? అరే అరే అది కాదు. అరే సరే కడతా. రాంప్రసాద్ హ్యాపీగా ఉండండి. అర్థమైందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరమ్మా, ఏం కావాలి నీకు? వాడు నా మొగుడు. మొగుడా? ఎవరు ఆవిడ? నా పెళ్ళం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనగానే 6 నెలలు గ్యాప్ ఎందుకు ఇవ్వడం అని చెప్పని. మరి నాకు పెళ్లికి వెళ్ళదు ఎందుకురా? క్యాటరింగ్ డబ్బులు బొక్కని చెప్పి. అక్కడ 1000 రూపాయల ప్లేటా? ఎందుకురా ఇంత అందాన్ని మోసం చేస్తావు? ఏం తక్కువ చేశారా నీకు? ఊ అంటావా అన్నప్పుడల్లా ఊ అన్నాను కదరా. దురదలు అమ్ముకున్న మొగది నీకు నచ్చిందా? నువ్వేంటి నన్ను బోర్డు ఒకసారి నిజంగా మాట్లాడుకుందాం. ఆ ఫేస్ కోసం మనం ఇంత అందగత్తలు కొట్టుకోవడం అవసరం అంటావా? బేస్ గా నాకు అందం ఏమైనా తక్కువ, నీకేమైనా హైట్ ఏమైనా తక్కువ? వాడికి అది తక్కువనే మనకు తెలుసది. అరే నీకిద్దరం దక్కం రా. ఈ అందం ఎందుకు దూరం అయిపోయిందని చచ్చిపోరా. ఏదో ఒకటి, ఎవరో ఒకరు. ఏరా బాధగా ఉందా? బాధ అంటే ఉండదురా, అసలుకే ప్లేట్ 1000 రూపాయలు పెట్టాను. హలో, క్యాటరింగ్ క్యాన్సిల్ చేసేయండి. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. సరోజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, వెరీ నైస్. ఆమ్ని గారు? బాగుందండి, చాలా బాగుంది. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక్కవేళ మన సుధీర్ టీం జబర్దస్త్ మానేస్తే ఎలా ఉంటుందో ఫనీగా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. ఏ బాబు, సూపర్ రా. మొత్తానికి జబర్దస్త్ లో మనకంటూ కొంత పేరు వచ్చింది. మొత్తానికి మన టాలెంట్ ని మన గురువులు ఇచ్చారా? ఎక్కడ సీనియర్స్ ఎక్కడ? అరే బాబు, లైన్ ఏం రాసేవాళ్ళ? మీకు ఒక వైఫ్ ఉంటది, మీకు ఒక వైఫ్ ఉంటదనా? వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇద్దరు కొట్టుకుంటారు. ఏంట్రా లైన్ రాయడు? నేను లైన్ చెప్తాను. చెప్పను. అరే ఫస్ట్ రాంప్రసాద్ వస్తాడు రా, ఆడి నేను ఫ్రెండ్స్. ఓకే. మీ ఇద్దరు అంటే ఫుల్ కామెడీ చేస్తాను రా. కామెడీయా? చేసేది చెప్పండి రా బాబు. అరే జడ్జ్మెంట్ కూడా రాయరా. రోజా గారు ఏం చెప్పాలంటే, సుధీర్ నువ్వు ఎప్పుడు లవర్ బాయ్ లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, నువ్వు బాగుంటావు. రాంప్రసాద్ నీ వల్లే స్కిట్లు వేరే లెవెల్లోకి వెళ్తున్నాయి. ఇది రోజా గారి జడ్జ్మెంట్. పూర్ణ గారు స్కిట్ బాగా నచ్చి నన్ను పిలిచి నా ఎడని బొగ్గు కొడుకుతారు అనమాట. ఒకవేళ బొక్క కొరకపోతే జడ్జ్మెంట్ బాగా చెప్పారు, నేనే కొరుకుతామండి. అరే సీనియర్స్ వచ్చింది, సేఫ్ అయింది. చైర్స్ ఉంటాయి కదరా మన. ఒక్క నిమిషం, సారీ. ఈ మధ్య బాగా చేస్తా, మంచి పేరు వస్తుందిరా. మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ చేద్దాం. అదేందా అన్నా? 10 స్కిట్లు అన్న 10 5 50,000 రావాలి. నీకు చెక్ ఇచ్చేస్తారు. ఒక్క నిమిషం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకో, పేరు వస్తే డబ్బు వస్తుంది. డబ్బు వచ్చింది ఎప్పుడు పేరు రాదు. మనకు పేరే ముఖ్యం. అర్థమైందా? విన్నారా ప్రొడ్యూసర్ గారు? పేరే ముఖ్యమంట, డబ్బులు వద్దంట. నీకు ఏదో ఫోన్ వస్తుంది చూడు. హలో, ఏంటి? నేను రాసిన 3 సినిమాలో పెద్ద హిట్ అయ్యా. త్రివిక్రమ్ గారు, పూరి గారు నన్ను అడుగుతున్నారా? హలో, ఏంటి 16 వచ్చాయి మనకి? ఓకే రెడీ. ఏంటన్నా? కాలింగ్ సహస్రాను గాలిలోడు 2 ఒకదాని కూడా పోటీ పడి కొట్టుకుంటున్నాయంట్రా. ఏ ఊకో, నా టేస్ట్ రే బాగోలేదు. నువ్వు
అంత ముందులో మేము జబర్దస్త్ ఆర్టిస్టులం కాదు, సినిమాకి రైటర్ని, సినిమాకి హీరో. అర్థమైందా? మన ఇక్కడ ఉంటుంటే మనకు బాగా చిన్న చూపు చూస్తున్నారా? ఏం చేద్దాం? ఇండస్ట్రీకి వెళ్ళి మనం వెళ్తే గానీ మన తెలియదు. అర్థమైందా? మనం పోదాందా? అంతేరా, క్లియర్. ఇంకా నాకెవరయ్యా మొక్కజొన్నలే రావాలి, మొక్కజొన్నలే. ఆ నిమ్మకాయ చూడ, సుగంధి చూడ. ఏంటోరా ఎన్ని స్కిట్లు కొట్టావు, ఆఖరికి సోడాలు కొట్టుకోవాల్సి వస్తుంది. అవునరా, నీకు రైటర్ గా పేరు వచ్చిందన్నో, ఏమైంది? యాక్చువల్ గా సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పి వేరేడు పేరు ఇచ్చాను. సినిమా ఇట్టింది, ఆడికి పేరు వచ్చింది. అవును, నీ 16 సినిమాలు ఆ 16 సినిమాలు హీరోగా అన్నారా? అక్కడికి వెళ్తే హీరోకి డబ్బింగ్ చెప్పాలన్నారు. సరే ఏదో అదన్నా చేద్దాం, డబ్బులు వస్తాయంటే వాయిస్ బాగాలేదని పంపించారా. అరే ఇప్పటికి మన ఇండస్ట్రీ వదిలి 2 సంవత్సరాలు అయిందిరా. మనతో పాటు ఉన్న జూనియర్స్ అందరూ సీనియర్స్ అయిపోయారు. అరే ఇమ్మో, నీ రాజస్థాన్ రాయల్ ఎక్కడుంది? అది రాజస్థాన్ రోల్స్ రాయల్ రా. అరే రా, ఒక అంకి ఎంత? హౌ మచ్? 150, 2 25. 50 అంటే మనకు వద్దులే కానీ సోడా కాదుందా? సోడా కొట్టమ్మా, లెమన్ సోడా. బాగా కొడతావు అనుకుంటా ఈ మధ్య. మీరు ఎక్కడో చూసినట్టు నన్ను ఎక్కడ చూసుంటారు సార్? నువ్వు సుధీర్ కాదు సార్. నాకు ఎందుకు వీళ్ళిద్దరు చూస్తుంటే డౌట్ వస్తుందిరా బాబు. ఎవరా? సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న. వాళ్ళకి ఈ పని ఎలా వచ్చురా సుఖే? బాబు సార్ ఏం కావాలి సార్? మొగజల్లా బొగ్గుల ఈ నోటితో రాంప్రసాద్ గారికి ఉందిరా. నీ కాడ నేను పని చేసి నాటకాలు. వాళ్ళు మనం ఉన్నామని బయటపడట్లేదు, వాళ్ళు బయటపడేలా చేద్దామా? అరే సుధీర్ అన్నది కొత్త వీడియో వచ్చింది రా, రండి. ఇప్పుడేం చేయట్లేదు కానీ నేను ఎలా వచ్చింది? అన్నయ్య చేతనాడో చేయట్లేదు నీకెలా తెలుసు? అంటే అన్న మామూలుగా రెస్ట్ లో ఉంటాడు ఎక్కువ, అన్న వీడియోలు ఏమన్నా రావు అలాగా. ఏం చేస్తున్నావు? సారీ, బొగ్గలు కూడా సార్. బొగ్గుకి మనిషికి తేడా తెలియదా? స్టార్ రాంప్రసాద్ వీళ్ళు బయటపడాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ వీక్నెస్ ఆడుకుందాం. ఓకేనా? ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి. ఈడోకే అసలోడు దొరకాలరా. సాంగ్ పెట్టండి. అన్నా త్రివిక్రమ్ గారు పిలిచారు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు, 16 సినిమాలు ఒకేసారి. ఏమైందన్నా? సెట్ అవ్వలేదు. ప్రస్తుతానికి మా బిజినెస్ బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చేసుకోండి అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పొద్దే. చెప్పలే గానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుందన్నా. కాళ్ళు పట్టుకుంటారా? సుధీర్ కి బాగా అలవాటు ఉన్నట్టుంది. దొరికిపోయావా? రాజస్థాన్ తీసుకోండి రా. మనం ఇక్కడ లాభం లేదురా, హాలీవుడ్ వెళ్ళిపోదాం. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లైన్ బాగుంది అండ్ జూనియర్స్ ఎక్కేసారు సీనియర్స్ మీద. చాలా బాగా చేశారు అందరూ. పూర్ణ గారు, రియలీ నైస్. ఆ జూనియర్ సీనియర్ ర్యాగింగ్, ఆ డబ్బులు విషయం అదన్నీ చాలా నచ్చింది నాకు. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మ్యామ్ ఓ ఇందులో బాగా చేశాను కదా, ఇందులో అన్నా ఏంటి పాపం అడుగుతున్నాడు కదా. మినిస్టర్ చెప్తే నేను ఇస్తాం. కాదు అంటే డీలోని మీరు చాలా మందికి ఇచ్చారు కదా, చాలా మందికి. సుధీర్ గారు నిన్ను కొరుకుతున్నావా? కొరుకుతాడు. రండి రండి. ఓకే. రష్మి పూర్ణ గారు కొరికితే మాత్రం నేను ఫీల్ అవుతా. ఐ కెనాట్ అలౌ దిస్. రోజా గారు నేను చూడలేనమ్మా. అలా కొరకన్నా, ఎటు బయటికి చూడలేంగా. రెడీ. ఆడు ఇలా నోట్ తెచ్చారు, మీరు అలా వేలు దిగి అలా మూసేసాడు మేడం. సర్లేండి, కూర్చోండి, వద్దులేండి. వెళ్ళండి.
నా వల్ల అమ్మాయిలకి అన్యాయం జరిగితే రోజా గారు అందరూ అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తారు, కానీ అమ్మాయిల వల్ల నాకు అన్యాయం జరిగితే ఎవరు సపోర్ట్ చేస్తారు అంటున్నాడు సుధీర్. ఇంతకీ అతనికి జరిగిన అన్యాయం ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the Steve. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన. నమస్తే అండి, నా పేరు తిలోత్తం. మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి. అది మీకు అర్థం అవ్వాలంటే ముందు నాకు కొడుకుని చూపించాలి. నాకు ఇద్దరు కొడుకులు, చిన్నోడు పెద్దోడు. రే చిన్నోడా పెద్దోడా? మేడం చూసారు కదా నా పెద్ద కొడుకు, పెద్దలంటే గౌరవం. పద్ధతికి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. ఒక్కోసారి పద్ధతికి ప్యాంట్ షర్ట్ కూడా ఉండదు మేడం, ప్యాంట్ షర్ట్ కూడా ఉండదు మేడం. వీడు నా చిన్న కొడుకు. తండ్రి కనీసం సమాధానం కూడా చెప్పడు, అంత గౌరవంగా పెంచానండి. ఏరా అది స్కిట్ అంత ఇలాగే ఉంటాడు. ఎవర్రా అమ్మాయి? ఏమో నాన్న, రోజు వచ్చి షుగర్ కావాలి, సాల్ట్ కావాలని మన ఇంటికి వచ్చి అడుగుతుంది నాన్న. చూడమ్మా, ఇది పద్ధతిగా అబ్బాయిలు ఉండే ఫ్యామిలీ మాది, అర్థమైందా? అలా డిస్టర్బ్ చేయొద్దు, మా ఇంటికి రావద్దు. నాన్న మనకి అమ్మ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం నాన్న. అసలు అమ్మ ఏమైంది నాన్న? ఒక రోజు అమ్మ నేను తీర్థయాత్రలకు వెళ్ళాను నాన్న. వెళ్తున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ వచ్చింది. ఆ నీటిలో రూపాయి ఏమంటే 5 రూపాయలు అనేసింది. కంగారులో చిల్లర తెచ్చుకుందా, మళ్ళీ లేదు 4 రూపాయలు. ఆ బాత్ 3 పిల్లలు చేసుకున్నాను. వాళ్ళ ముగ్గురు అదో చిల్లరకి వెళ్ళారు నాన్న, అదో చిల్లరకి వెళ్ళారు నాన్న. నానా ఏమైంది నాన్న? నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఏం పని చేస్తున్నావు నాన్న? సాఫ్ట్వేర్ ఉద్యోగం. డేనా నైటా? డేనా నైటా? జాగ్రత్త నాన్న, బయట అమ్మాయిలు మంచి వాళ్ళు కాదు. నేను అసలు అమ్మో ఆడవాళ్ళు కనబడితే చాలా దూరంగా ఉంటాను నాన్న. దాని డైలీ లోపలికి వచ్చి ఉద్యోగం ఇలా ఎలాగన్నా మా నాన్న గర్వపడేలా చేయాలి. టైం అయిపోతుంది, ఇంకా బస్సు రావట్లేదు. అమ్మా ఇంకో పద్ధతైన ఆవిడ వస్తుంది. రోడ్ కత్తిలా ఉన్నాడు, ఒక్కసారి కొరికేస్తే పోలా. హలో అడగలుగుతున్నా? ఉద్యోగంకి వెళ్తున్నానండి. నేను డ్రాప్ చేస్తానండి. అయ్యో ప్లీజ్, నేను అలాంటి కాదండి. సుధీర్ యు పిప్పి పిప్పి, యు పిప్పి పిప్పి. అందరూ తన గురించి ఏదో చెప్పారే గానీ కుర్రోడు కత్తి ఫ్రెష్ ఫ్రెష్. సరే గానీ ఇది గాని బయట ఎక్కడ రిపీట్ చేసావనుకో. పిప్పి పిప్పా, పిప్పి పిప్పా. అరే బాబు, ఇడు ఆ తిలోత్తం గారి కొడుకే కదరా? అవునరా, అప్పుడే అనుకున్నారా ఈ దేశాలు చూసి. అయినా నిప్పులేందే పొగరాదు కదరా. అన్నో పొగెట్టుంటాడు, ఇడికి అది నిప్పెట్టుంటది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఏమైందనా? బస్ స్టాండ్ లో నించుంటే ఒక అమ్మ ఎవరు నన్ను వ్యాన్ లోకి లాగి నా శీలం దోచుకుంది. నేనేం చేయమంటాను, నాకేం తెలియదు. జాబ్ అని చెప్పి నేను చెంబులో పెట్టు, చెంబులో పెట్టు. నీ మొహం నాకు చూపించద్దు. కూరగాయలు ఎంత? 50 రూపాయలు కిలో. ఈ టమాటాలు ఎంత? 60 రూపాయలు కిలో. నేను కూరగాయలు కొని ఇంటికి తీసుకెళ్తా. నాన్న ఏమన్నా కూరగాయలు ఎంతండి? చిచే ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎందుకు వస్తారా? ఇటుకున్న కూరగాయలు మనం ఏం చేసుకోవాలరా? పడేయాలి. ఇలాంటి ఇది మంచి కుటుంబాలు ఉండే ఏరియా ఇలా చూడటం. కనీసం అట్లీస్ట్ కుళ్ళ దగ్గర మంచినీళ్ళు అన్న పట్టుకుంటే అయిపోయింది. నీళ్ళు పట్టుకున్నారా? నువ్వు నీళ్ళు పట్ట మాకెందుకు ఈ నీళ్ళు? నేనేం చేశానండి? అయిన ఇందులో నా తప్పే ఉంది. తొడలు కనిపించేలా నెక్కర్లు, జబ్బలు కనిపించేలాగా పనిళ్ళు వేసుకొని వచ్చే ఎవడు మాత్రం పిప్పి చేయరు, పిప్పి చేయరు. ఒక్కరా ఇద్దరా, ఒక్కరా ఇద్దరా. నాకే కనుక ఇలాంటి కొడుకుంటే ఈ పాటికి చంపేసావాడిని, లేదా నేనన్నా ఊరెత్తుకొని చచ్చేవాడిని. లైఫ్ కోసం ఆలోచించి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో ముందు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. మా ఇంట్లో మా నాన్న బయటికి తోసాడ్రా. ఒక 2-3 రోజులు మీ ఇంట్లో ఉండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. 2 నెలలు ఏంట్రా? 2-3 నెలలు ఉండరా? ఇది నీ ఇల్లు అనుకోరా? నీకు పెళ్లి కావాలని లేదురా? ఆడేమనుకున్నావు? పిప్పిగాడు, పిప్పిగాడు. అయినా అరే నువ్వు ఇలా
ఇలాంటి కొంపలో ఉండకూడదురా, నువ్వు ఉండాల్సిన కొంపలు వేరే. చెప్పలేదు ఒక్కరా ఇద్దరా నాలా పవిత్రంగా ఉన్న మగాన్ని ఏ ఆడదన్న పట్టుకుంటే పత్తిలా కాలిపోద్ది తెలుసా? అరే నాలా పవిత్రంగా ఉన్న మగాన్ని పట్టుకుంటే కదరా, ముట్టుకుంటేనే కాలిపోతారు. నన్ను తలుచుకుంటేనే కాలిపోతారా? అంటే నేను పట్టుకుంటే కాలిపోలేదు అంటే మీరు పతివ్రతలు కాదా? నాటకాలు ఆడుతున్నారా? ఇక్కడ ఆరైతే ఎవరి డోర్ ఎవరింటి కొడుతున్నాడో ఒక్కసారి నోరు ఎత్తాను అనుకో, తలాలు తీసుకొని ఇందులో పెట్టుకుంటావా? నా వల్ల ఒకడికి నింద పడింది కాబట్టి నా వల్ల అతని నిందని మాపేస్తా. నా వల్ల నీకు జీవితం పోయింది కాబట్టి తల దించుకున్న దగ్గరే తలెత్తుకున్నాను నేను చేస్తా. తాలివరా ఇంకొకసారిగా అనవసరాన్ని కామెంట్ చేశారో ఈ సారే లేదు, శీలాలు కాదు మానాలు. పద మమ్మల్ని ఆశీర్వదించండి. నిన్ను పిప్పు చేసిన చెరుకు మిషన్ ఇదేనా? ఇద్దరు చెరుకు మిషన్ పడినట్టు అమ్ముకోండి. సంగతి తెలుస్తారా? పిండి చేస్తా. ఇప్పుడు సుధీర్ మరి ఇంకేమైనా ఉందా? దోమలు కొడతారు, లోపలికి వెళ్తారా మేము? రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, సరదాగా అనిపించింది. పూర్ణ గారు నిజంగా చాలా బాగుంది. గుడ్ జాబ్.